ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఇది టీపీ లింక్ది 300 ఇది ఏమంటే యూఎస్బీ వైఫై అడాప్టర్ ఉంది కదా. సో ఇది అన్బాక్సింగ్ చేద్దాము. సో ఆఫ్లైన్లో పర్చేస్ చేశాను. సో ఇక్కడ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఐ థింక్ ఫోకస్ చేసేస్తాను. ఓకే, రిఫ్లెక్షన్ ఉన్నట్టుంది. సో ఇది నార్మల్గా జస్ట్ ప్లగ్ అండ్ యూజ్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది. సో ఫస్ట్ ఈ కవర్ తీసేస్తాను. సో మోస్ట్లీ కవర్ రిఫ్లెక్షన్ వల్ల మీకు ఇది ఏమంటారు రిఫ్లెక్ట్ అవుతుండొచ్చు. సో ఇక్కడ ఏం వస్తలేదు. చినిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కిందంగా కవర్ పెడతారా నేను. సో ఇది బాక్స్. ఇక్కడ అది యూఎస్బీ రిసీవర్ చూసుకోవచ్చు. ఐ థింక్ ఇప్పుడు నీట్గా కనిపిస్తుండొచ్చు మీకు, కొంచెం విజిబుల్ అనిపిస్తుండొచ్చు. ఇన్ఫర్మేషన్ ఇక్కడ సైడ్లో ఉంది కదా. సో అది అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్లో చూసుకుంటే జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అనమాట. మీకు కనిపిస్తుండొచ్చు. జస్ట్ ఇక్కడ ఏమంటారు డబ్ల్యూపిఎస్తో పాటు కూడా వస్తుంది, బటన్తో పాటు కూడా. సో అది అండ్ సైడ్లో కంపాటబిలిటీ చూసుకోవచ్చు. సో ఐ థింక్ ఇది కొంచెం ఇక్కడ కనిపిస్తే విండోస్, లినక్స్ అండ్ మ్యాక్ ఓఎస్ కూడా సపోర్ట్ ఉంది. ఓకే, నార్మల్గా వచ్చేసేద్దాం. ఇది ఓపెన్ చేసేద్దాం ఇక్కడ. ఓకే, ఇట్లా ఓపెన్ చేసేస్తే లోపల ఏమైనా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ పేపర్స్ ఉన్నట్టున్నాయి. సో మెల్లగా తీద్దాము. సో ఇక్కడ మెల్లగా తీసేస్తే బాక్స్ తీసేస్తే లోపల ఏం లేదు, కంటెంట్ అంతా ఈయనే ఉంది. ఇక్కడ మన మెయిన్ ఉంది, ఇది అది చూసుకోవచ్చు. ఇది మెయిన్ ఇది. సో ఇది పక్క పెడదాం ఫస్ట్. అయితే ఇది పక్క పెట్టేసేద్దాము. ఈ కంటెంట్ ఏముందో చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ కంటెంట్ ఇది ఫర్ విండోస్ అని ఉంది. సో ఇక్కడ విండోస్ ఇన్స్టాలేషన్కి సపరేట్గా ఉన్నట్టుంది. అండ్ అడాప్టర్ ఉంది. ఫర్ మ్యాక్ ఓఎస్ ఉంది. లినక్స్ ఎక్కడ ఉంది? లినక్స్ ఎట్ సైడ్ ఉంది. ఇక్కడ మ్యాక్ ఓఎస్ ఉంది. మ్యాక్కి లేదు, ఇక్కడ మ్యాక్ అయితే కనిపిస్తలేదు. ఎంత పెద్ద పేపర్ పట్టుకున్నా ఇక్కడ లినక్స్ కనిపించలేదు. కానీ బాక్స్ మీద అయితే సపోర్ట్ చూపిస్తుంది, లినక్స్ సపోర్ట్ అని. సో చూద్దాం. అండ్ ఇది స్టిల్ ఇప్పటికీ డ్రైవర్ సీడ్ ఇస్తారు బై. చూడాలి. కమింగ్ మన రిసీవర్కి వచ్చేసేద్దాము. సో రిసీవర్ చూసుకుంటే ఇది ఇట్లుంది, కనిపిస్తుంది కదా. సో ఇది దీనికి కూడా గట్టి ప్లాస్టిక్ పెట్టారు. సో ఇది తీసేసి ఇది బ్యాక్ సైడ్లోకి నుంచి తీద్దాం. చాలా చిన్నగా ఉంది, కనిపిస్తుంది కదా. కొంచెం ఫోకస్ తీస్తాను, ఇప్పుడు కనిపిస్తుండొచ్చు. సో ఇది కవర్ తీసేసేద్దాం, క్లీన్గా ఉంటుంది. అండ్ ఇది బ్యాక్ సైడ్ కూడా కొంచెం కవర్ తీసేద్దాం. సో చాలా చిన్నగా ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంది. కొంచెం మెటాలిక్ ఫినిష్తో పాటు కూడా వస్తుంది ఇది. ఒకసారి ఓపెన్ చేద్దాం. సో అంతే, చిన్న యూఎస్బీ టైప్తో పాటు కూడా వస్తుంది. కొంచెం రిఫ్లెక్షన్ ఉంది. ఓకే, పెద్దగా కనిపిస్తున్నట్టుంది ఇది. బాగానే ఉంది. ఒకసారి ఇదైతే అన్బాక్సింగ్ తర్వాత మిగతా అప్డేట్ అయితే చూపిస్తాను దీని మీద. అంతే, ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.